భారత పర్యటనకు రానున్న రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పుతిన్ కోసం 5 అంచెల భద్రతా వలయాన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్ఎస్జీ కమాండోలు, స్నైపర్లు, డ్రోన్లు, జామర్లు, ఏఐ వంటి అధునాతన సాంకేతికతతో గస్తీ నిర్వహిస్తున్నారు. భద్రతా వలయంలో రష్యన్ సెక్యూరిటీ ఫోర్సెస్ లోపలి పొరలో భద్రతను నిర్వహించనుండగా బాహ్య వలయంలో భారత బలగాలు రక్షణ కల్పించనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు భారత పర్యటనకు రానున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ గురువారం సాయంత్రం ఢిల్లీలో దిగనున్నారు. రాత్రికి ప్రధాని మోదీతో కలిసి డిన్నర్ చేయనున్నారు. తరువాతి రోజు శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్లో పుతిన్ కు సంప్రదాయ స్వాగతం ఇవ్వనున్నారు. అనంతరం రాజ్ఘాట్ ను సందర్శించి మహాత్మా గాంధీకి పుతిన్ నివాళులు అర్పించనున్నారు. ఆ తరువాత హైదరాబాద్ హౌస్ లో జరిగే సమ్మిట్ లో పుతిన్ పాల్గొంటారు. అనంతరం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చే విందుకు రష్యా అధినేత హాజరవుతారు. పుతిన్ పర్యటన కోసం అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం 5 అంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న దాదాపు 50 మందికి పైగా ఉన్న రష్యా సెక్యూరిటీ బృందాలు భారత అధికారులతో కలిసి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి. పుతిన్ పర్యటించే మార్గాల్లో అధికారులు అత్యంత పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీ పోలీసులతో పాటు ఎన్ఎస్జీ కమాండోలు భద్రత కల్పించనున్నారు. ప్రత్యేక డ్రోన్లతో గస్తీ నిర్వహించనున్నారు. ఇందుకోసం కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అనేక మంది స్నైపర్లతో పుతిన్ పర్యటించే మార్గాల్లో నిఘా పెట్టారు. జామర్లు, ఏఐ పర్యవేక్షణ, ముఖ గుర్తింపు కెమెరాలు వంటి అధునాతన సాంకేతికతను వాడి పుతిన్ కు భద్రతను కల్పించనున్నారు. పుతిన్ ఢిల్లీలో అడుగుపెట్టగానే 5 అంచెల భద్రతా వలయం యాక్టివేట్ అవుతుంది. సెక్యూరిటీలోని ప్రతి ఒక్కరూ నిరంతరం కంట్రోల్ రూమ్ తో సమన్వయం చేసుకుంటూ రక్షణ కల్పిస్తారు. భద్రతా వలయం లోపల సెక్యూరిటీని రష్యా బృందాలు పర్యవేక్షిస్తుండగా భారత ఎన్ఎస్జీ కమాండోలు, ఢిల్లీ పోలీసులు బయట భద్రతను చూసుకోనున్నారు. అయితే పుతిన్ తో మోదీ భేటీ అయినప్పుడు ప్రధానికి రక్షణ కల్పించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీ కమాండోలు అంతర్గత భద్రతా వలయంలో సెక్యూరిటీ అందిస్తారు.